హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఫామ్కి వెళ్తున్నాము. మా ఫామ్లో చిన్న వర్క్ జరుగుతుంది. అక్కడ వర్కర్స్కి ఫుడ్ వండి వాళ్ళకి పెట్టి మేము కూడా తినేసి సరదాగా కాసేపు గడిపి వద్దామని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఈ ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడైతే చాలా ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వ్యూ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా చల్లగా కూడా ఉంటుంది, మొత్తం నీడగా ఉంటుంది కదా. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎదురుగా చెరువు, అసలు కొండలు, చెరువు అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ వర్క్ జరుగుతుంది. చిన్న హౌస్ అనేది కడుతున్నాము. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండటానికి, అది సరదాగా అప్పుడప్పుడు గడపడానికి బాగుంటుంది కదా అని చెప్పి. ఈ చెట్టుకైతే ఎన్ని తేనె పట్టులు ఉన్నాయో గుత్తులు గుత్తులుగా. చూసారా, నేచర్ సౌండ్ కూడా బాగుంది కదా. ఎలా అని సార్ ఈ చెట్టుకు చూడండి ఇంకో తేనె పట్టు. ఇదైతే చాలా దగ్గరలో ఉంది, మనకి దగ్గరలో చాలా అందుబాటులో ఉంది. ఇక్కడ వంట చేస్తామని చెప్పాను కదా, ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్డ్గా వచ్చాము. ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ పట్టుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఇలా మేము అరేంజ్మెంట్స్ చేసుకొని ఫుడ్ అనేది కుక్ చేయడానికి రెడీ అవుతున్నాము. ఇక్కడ అన్ని వెజిటబుల్స్ కడిగేసి ఆల్రెడీ తెచ్చుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ అన్ని కట్ చేసుకొని రెడీగా ఇవన్నీ వెజిటబుల్స్ అన్ని తెచ్చుకున్నాము. ఇక్కడ చూడండి కర్రలు పెట్టడానికి ప్లేస్ అంతా రెడీ చేస్తున్నాం అన్నమాట. అండ్ హనీ ఏమో కర్రలు హనీ కర్రలు దొరకాయా? అది న్యూస్ పేపర్ ఉంటే ఒకసారి ఉన్నాయి ఉన్నాయి కదా చెల్లి. ఇక్కడ మా అక్క ఇక్కడ పొయ్యకి రెడీ చేస్తుంది అనమాట. అటుకులు బ్రిక్స్ అన్నీ పెట్టి అండ్ కర్రలన్నీ హనీ వెతికి తెస్తుంది.
అందులో ముంచేస్తుంది ఏం రాసావక్క? మట్టి మట్టి కూర్చొని చెప్పులు తీసి కూర్చోరా. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కట్ అందులో పెట్టాను ఉప్మా చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ వేసి పోపు వేసారనమాట, వేస్తున్నారు. చూడండి, చిన్న రాయి పెట్ట చూడు. రెడీ. ఇప్పుడు ఉప్మా ప్లేట్లో పెట్టి అక్కడ ఉన్న అందరికి వెజిటబుల్స్ కూడా అన్నీ రెడీ అయిపోయి భవానికి చెప్పి ఇలాగే తాటి తిన్నా తీయించి మనం అది మనం చేసి ఇప్పుడు వెజ్ బిర్యానీ చేస్తున్నారు. చూడండి, 14 అవి. అండ్ అక్కడ మా అమ్మమ్మేమో వెజ్ బిర్యానీతో పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ కట్ చేస్తుంది. సో బాల్తో వీళ్ళిద్దరు అయితే ఇందాక నుంచి వంట చేయని బట్టి అసలు బాల్తో ఆడుకొని ఇలా మమ్మల్ని చేసేస్తున్నారు. చూడండి, కొన్ని పెన్నలు తెచ్చుకొని ఉన్నాయి ఇక్కడ ఎలాగోలాగా ఆడుకుంటున్నాం. వేడి వేడి వెజ్ బిర్యానీ. వావ్, పొడి పొడిగా ఉంది. సూపర్. ఇప్పుడు వంట అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము? ఏమి తెచ్చుకోకుండా వచ్చాం. చెమ్మ చెక్క చెరడేసే మొగ్గ అట్లా పోయి అని ఆడుకోవాలి. ఇందులో కొంచెం వేయండి. కొంచెం డ్రెస్ ఎగిరిపోయి అలా దింపి వచ్చింది. ఎందుకు అలా అయిపోయారు? ఆయిల్ ఇలా 4 పక్కలు చేసి ఎందుకు ఎక్కువ మూత పెట్టి వదిలేద్దాం. వదిలేసి ఇంకా కలపొద్దు, అలా దించేసి ఒక సైడ్కి పెట్టి కొంచెం నీళ్ళు వేస్తావు. అయితే కొంచెం చూద్దామండి ముగ్గురు. నేను చూస్తా. కొంచెం అయితే ట్రిప్ కలుస్తున్నారు. చెప్పు. ఎక్కువ ముందే చెప్పారా? సాంబార్ బదులు చికెన్ అయితే తీసుకురా బనానా. నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా చికెన్ భోజనాలే అంతే. వర్కర్స్ అందరికీ ఫుడ్ అనేది పెట్టేశాము. వాళ్ళు తినేశారు. తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ టైంలో
వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొని పనిముట్లు మేము సరదాగా కాసేపు అదే మట్టి తీసాము. ఏదో కానీ చాలా కష్టం, అసలు ఫుల్ బాడీకి ఎక్సర్సైజ్ అనమాట. కానీ వాళ్ళు నిజంగా గ్రేట్. మనం కాసేపు చేసేటప్పటికే అస్సలు చేయలేకపోయాము. మా పొట్టోడు చూడండి కష్టపడి చేసేసి అలిసిపోయి పక్కకు వచ్చేసాడు. అది అయాన్ ఏం చేస్తున్నావు? ముగ్గురు కావాలంట. ఎందుకు? ఇలా అయితే నేను చెప్పను. ఫోటోలు తీస్తే నేను చెప్పను. నేను ఫోటోలు తీయట్లేదులే. సరే చెప్పు. చేస్తాను, నేను చూస్తున్నాను. సరే చెప్పు, ఏం చేస్తున్నావు? తీయవా చెప్పు. ఏది ఎంత బొగ్గు ఏరావు చూపి. తీస్తే చెప్పను. సరే తీయండిలే కానీ ఎంత బొగ్గు ఏరావు చూపి. వావ్, అంత బొగ్గు ఏరావా? ఎందుకు ఆ బొగ్గులు ఏరుస్తున్నావు? పెద్దం కావాలన్నది. ఎందుకు కావాలి? ఇక్కడ చూసారా రచ్చబండ కడుతున్నారు. అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది చెట్టు. ఫైనల్గా హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్స్ వేయాలి కదా. సరే ఎవరికో ఎందుకు చెప్పడం, మనమే ట్రై చేద్దామని చెప్పి మేమే ఓన్గా వేసేసుకున్నాము. మొత్తం వాల్ పెయింట్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం వర్లీ ఆర్ట్ వేద్దాము, ట్రై చేద్దామని నేను మొత్తం ఫుల్ వాల్ అంతా నింపేశాను. నాకు నచ్చింది వేసేసాను అనమాట. కానీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఏదైనా మన పని మనం చేసుకుంటే అందులో ఉండే ఆనందం ఇంకా వేరేలా ఉంటుంది కదా. చాలా హ్యాపీ మేమైతే చేసుకున్నాం. ఇదిగోండి రచ్చబండ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగుంది కదా. మొత్తం ఇంకా నీట్గా చేసుకోవాలి. మొత్తం టైం ఉండట్లేదు. టైం ఉంటే ఇంకా బాగా చేసుకొని అక్కడ మంచిగా మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. మంచి మంచి కూరగాయలు కానీ చెట్లు అన్నీ పెంచుకోవచ్చు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే 10 o'clock అలాగా 6 అయింది. ఇంకా వేస్తుంటే నాకైతే వేయాలనిపిస్తుంది కానీ కంగారు పెట్టేసి అయిపోయింది పద 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 అంటే ఇంకా పద పద అనుకొని వెళ్ళిపోయాను అనమాట నేను. కానీ ఏదైనా పని స్టార్ట్ చేస్తే నాకు అది అంతా కంప్లీట్ అయినంత వరకు ఆపబుద్ధి కాదు. ఒకసారి నాకు కిరీటం ఏట పెట్టినట్టున్నారు వీడికి. చిన్నది శివుడు, సూర్యుడు. ఏది చేతి ఒకసారి చేతి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కూతురుది బియ్యాలు అవుతుంది లాస్య. ఒకసారి నాకు చూపించండి, టైం అయిపోతుంది. నాయకుడు అయిపోయి అంతే, ఒకసారి చూపించండి. అంతే అయిపోయింది. గాయత్రి దీని మెడలో తాళేస్తున్నారు. రెడ్ ఇదిగోండి చాట జరుగుతుంది, దంచుతుంది. ఇదేంటిది ఏమంటారు, జల్లెడ పడుతుంది, తిరగలు రూతుంది, నెమలు వచ్చి అవన్నిటిని తింటుంది. ఇదిగో సింగపూరు, రూపాయి, $1 గాలిపట్టం. వంట వండుతున్నారు ఇక్కడ. ఇక్కడ మొక్క, ఫ్లవర్ వాజు, ముగ్గు, వాటర్ తీసుకొస్తున్నారు. ఈ అమ్మాయి ఏమో బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇదిగో ఇలాగా వర్షం కాదు, అది సన్లైట్ అనమాట. ఓకే,
బర్డ్స్ ఇవి, పికాక్స్ ఇవి. ఓకే, ప్యారెట్స్. ఇవేంటి లడ్డూలు అవి? అదిగో గట్టి. ఇదిగో వీళ్ళు కొండలు, ఎంత పెద్ద కొండ చూడండి. కావడి. మమ్మీ డాడీ బయటకు వెళ్తే, అదే అమ్మాయిలు వాళ్ళ మమ్మీ. ఇది ఉయ్యాల. అది ఉయ్యాల మీద మనిషి, ఉయ్యాల మీద మనిషి వేసుకోవచ్చు కదా. ఆగాలి అయిపోయి. చేజు ఇది సన్ రైజ్ చెట్టు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అందరూ గర్ల్సే ఉన్నారు, అబ్బాయిలు తక్కువ. ఇక్కడ గర్ల్స్. ఇంకొండి నాగలికి పట్టుకొని పొలంకి వెళ్తున్నాడు, కుక్కలు పెట్టుకొని పొలం పని చేసి రెస్ట్ తీసుకుంటుంది. పొలంకి వెళ్తున్నారు, దంచుతున్నారు, వర్షం పడుతుంది. ఏ అజూర్ క్లౌడ్ ఏదో అయిపోయింది కదా. పందిరేసి పైన పందిరి లేదు అక్కడ. ఫైనల్లీ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, రచ్చబండ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగుంది కదా. కొబ్బరి చెట్టుకి కాస్తాయి కొబ్బరికాయలు, కొబ్బరికాయలు. మామిడి చెట్టుకి కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. జీడి చెట్టుకి కాస్తాయి జీడికాయలు, జీడిపాయలు. పనస చెట్టుకి కాస్తాయి పనసకాయలు, పనసకాయలు. నిమ్మ చెట్టుకి కాస్తాయి నిమ్మకాయలు, నిమ్మకాయలు. ఈ కాయలన్నీ ప్రజెంట్ అయితే మా పొలంలో ఉన్నాయండి. కాకపోతే అవి సీజనల్ ఫ్రూట్స్ కదా, వస్తుంటాయి అయిపోతుంటాయి. ఇంకా చాలా కాయలు పువ్వులు అన్నీ వెయ్యాలి, కానీ టైం అనేది సరిపోవట్లేదు. ఇంకా మంచిగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము. ఇలా మొత్తం అంతా ఇక్కడ రెడీ అయిన తర్వాత వీకెండ్స్ అలా ప్లాన్ చేసుకొని వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసి కాసేపు అలా ఆడుకొని, ఓపెన్ ఏరియా మొత్తం ఉంటుంది కదా, చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది వీలైనప్పుడల్లా. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అప్పుడు మళ్ళీ వీడియో తీసి ఎలా ఉందో మీకు చూపిస్తాను.